మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న నా పుట్టినరోజు అని చెప్పాను కదా. ఇక నిన్న పుట్టినరోజు నాడు నేను ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నామో, ఏమేం చేశామో అంతా కూడా ఈ వీడియో ద్వారా చెప్తాను. అయితే ఇంత బాగా ఎవరు కూడా పుట్టినరోజు జరుపుకోరు అని మీరే కామెంట్ పెడతారనమాట. చూడండి, ఇక ముందు రాత్రి అర్ధరాత్రప్పుడు, అంటే మొన్న రాత్రి అర్ధరాత్రప్పుడు కేక్ అయితే కట్ చేయించారు మా వారు పండు కలిసి. ఇక నిన్న ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ చేసుకొని తోటలోకి వెళ్ళాం. అది నిన్న వీడియో పెట్టా, మీరు అందరికీ తెలుసు, అది కూడా మీ అందరికీ తెలుసు. ఏమనుకున్నానంటే పొద్దున్నే పనిచేసి తోటలో పనిచేసి ఇంటికి వస్తే పగలు అస్తమానం కూడా చక్కగా ఇష్టమైనవి వండుకొని తినొచ్చు, ఎటో ఒక్కెళ్ళి వెళ్ళొచ్చు, అంటే గుడికో అమ్మవాళ్ళ ఇంటికో వెళ్ళొచ్చు అనుకుంటూ ఎగురుకుంటూ పొద్దున్నే పోయాను అనమాట. ఇంట్లో పని పెందలాడే చేసుకొని తోటలోకి వెళ్ళినాం. పత్తి మొక్కలకి మందేసి ఇంటికి వచ్చాం. అమ్మ అయ్య అనుకుంటా, అమ్మ అయ్య అంటే అమ్మయ్య అనిపించింది అనమాట. పని అయిపోయింది, ఎట్లయితే ముందే ఇటం అయిపోయింది కదా అని ఇంటికి వచ్చాం. ఇక మీకు చెప్పాను కదా నిన్నే, ఓన్లీ కాఫీ నీళ్ళు టీ నీళ్ళు తాగి తోటలోకి వెళ్ళాము. టిఫిన్ అయితే చేయలేదని. ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేయొచ్చులే అని తోటలోకి వెళ్ళే ముందే పూరి పిండి కలిపి గిన్నెలో పెట్టేసి వెళ్ళానండి. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, పని చేస్తున్నారు కదా ఇక్కడ నూనె పదార్థాలు అడుగున మీరు అనుకోవచ్చు, ఏమంటారు అన్నట్టు అది ఒకటి ఇరిగిపోయిందండి. చక్కగా మిక్సీ పట్టాలి, ఏదన్నా పిండి కలిపి పెడితే తొందరగా పని అయిపోద్ది. పూరి అంటే పిండి కలపటం, అక్కడి నుంచో నేయటం, ఇదంతా పని ఎక్కువలేండి. కానీ ముందు రోజు పప్పు నానేసాను ఇడ్లీ కోసమని, కానీ పప్పు పట్టే టయానికి చక్కగా మిక్సీకి అది ఏది వాచిరా ఏదో అంటారు కదా, అది పోయిందండి. పిండి పట్ట అది కాలేదు. ఇంకో మిక్సీ గిన్నె కూడా లేదు, అంటే రెండో మిక్సీ గిన్నె కూడా దానికి ఆ బ్లేడ్లు అరిగిపోయినాయి అని పక్కన పెట్టేశాను. ఈ మిక్సీ గిన్నెకేమో వాచిరిపోయింది. ఇక ఏం చేస్తాం, చేసేది ఏం లేక పప్పు పక్కన పెట్టేశాను. పక్కన అంటే ఫ్రిడ్జ్లో పెట్టానులేండి. ఇక ఉదయాన్నే పిండి కలిపి తోటలోకి వెళ్ళాను అనమాట. రాగానే పూరీలు చేస్తున్నాను. నేను పూరీ చేస్తుంటే మా పండు తీస్తుంది అనమాట. పూరీ చేసి నేను నూనెలో వేస్తే పండు తీస్తుంది. పిల్లలు నాకు ఇంటి పనుల్లో బాగా సహాయంగా ఉంటారు. కాకపోతే హాస్టల్లో ఉన్నప్పుడు పొద్దున్నే నిద్ర లేవాలి కదా, ఆ ఒక్క విషయంలో నేను ఏం మాట్లాడనండి. ఎందుకంటే హాస్టల్లో ఉన్నప్పుడు ఎంత లేదన్నా 5:30 ఆ టైం కల్లా నిద్ర లేవాలి. కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం నేను వాళ్ళని నిద్ర లేపను. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడే లేస్తారులే అని నిద్ర లేపను. కాకపోతే అన్ని పనుల్లో కూడా సహాయంగా ఉంటారు. మొన్న ఈ మధ్యన ఒకరు కామెంట్ పెట్టారు, పండు బియ్యం కడిగి అన్నం వండిద్ది, నేనేమో గిన్నెలు కడిగితే తను కసువు ఊడిసిద్ది, బట్టలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే నేను మడతలేస్తాను, ఇట్లా అన్ని పనులు చేసిద్ది అంటే దానికి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఇక ఏదో ఒకటి పెట్టాలని పెట్టడం తప్పితే వేరే ఏం లేదండి. ఇక పిల్లల్ని అన్ని పనులు చేపిస్తున్నారు. అత్తారింటికి మీ ఇంటికి తేడా ఏముంది, పుట్టింటికి అత్తారింటికి తేడా ఏముంది, పెళ్ళి కాకముందే మీరు అత్తారిల్లు చూపిస్తున్నారు, అత్తలాగా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు. ఇక అది వాళ్ళకే వదిలేస్తాలేండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళని వాళ్ళకే వదిలేస్తాను. ఏ అమ్మ కూడా వేరే ఎవరిలాగా చూడదు. మీ అందరికీ తెలుసు, అమ్మకు మించిన దైవం ఉండదు. నా పిల్లల్ని నేను చాలా ప్రేమగా చూసుకుంటాను. కాకపోతే కష్టపడి సుఖపడవచ్చు, కానీ సుఖపడి కష్టపడలేము. ఈరోజు ఎంత పెద్ద చదువులు చదివినా, ఆఖరికి కలెక్టర్ అయినా సరే ఇంట్లో టీ పెట్టుకోవాలి, అన్నం వండుకొని తినాలి. అవునంటారా కాదంటారా? నేను నా పిల్లలకి పనులు నేర్పేది రేపటి రోజున వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇప్పుడంటే హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళకి జాబ్ వస్తుంది దేవుడి దయ వల్ల. జాబ్ వచ్చినప్పుడు ఒక రూమ్ తీసుకొని వాళ్ళే అన్నం కూర వండుకొని తిని జాబ్కి వెళ్తారు. అలా వెళ్ళాలని నేను పనులు నేర్పుతున్నాను. పెళ్ళైన తర్వాత అయినా అంతే. ఇప్పుడు భర్త జాబ్ చేస్తాడు, భార్య జాబ్ చేసిద్ది, ఇద్దరు చెరొక పని చేసుకుంటారు. తప్పేముందండి పనులు చేసుకోవటంలో? రేపు కష్టపడకూడదని మనం పిల్లలకి పనులు నేర్పాలి, అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే. వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి చెప్తున్నాను, నేను అమ్మలాగే చూస్తానండి పిల్లల్ని, అత్తలాగా చూడట్లేదు. కొంతమంది అత్తల్లో కూడా అమ్మలు ఉంటారు. సరేనండి, ఆ విషయం పక్కన పెట్టేసి ఇక ఈరోజు స్పెషల్గా ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. అంటే పూరీలు చేసేసాను, తిన్నాము, చిన్న పనులు ఉంటే చేసేసుకున్నాను. ఇక కూరగాయలు కట్ చేసి, కూరగాయలు అంటే టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసేసి కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి బిర్యానీ చేస్తున్నాను. కోడిగుడ్లు అయితే పండువే ఉడకబెట్టి వాటి తొక్క తీసేసింది అనమాట.
చెక్కో తొక్కో తీసేసింది. ఇక ఈ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి గిన్నెలో నూనె కొద్దిగా వేసి పసుపు కొద్దిగా వేసి ఉడకబెట్టిన కోడిగుడ్లను కొంచెం వేయించి పక్కన పెట్టేశాను. ఇక అదే నూనెలో ఇంకొంచెం నెయ్యి వేసి బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీ అందరికీ నేను ఎప్పుడూ చెప్పేదే, మీకు చెప్పి మీకు బోరు కొడుతుందేమో, నేను చెప్పి మీకు బోరు కొడుతుందేమో. అల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఇంతవరకు నేను ఎప్పుడు మసాలా పచ్చి మసాలా అంటే ఎప్పుడైనా ఇంతే పేస్ట్ పడతానండి. చాలా బాగుంటుంది, ఏ కూరలోకి వేసినా చాలా బాగుంటుంది కాబట్టి అట్లే పడతాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, పచ్చి వాసన పోయే వరకు వేయించి ఇందులోకి కొద్దిగా పెరుగు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం వేసాను. అవన్నీ వేసిన తర్వాత చూడండి ఎట్లా చక్కగా నూనె పైకి తేలుతున్నప్పుడు ఎసరు పోస్తున్నాను. నేను గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు ఎసరు పోస్తానండి. అయితే చాలామంది అంటారు గ్లాసుకి గ్లాసున్నరే కదా సిస్టర్ అని అంటారు. అవును, ఎట్లా అంటే మనం తక్కువ పోసుకున్నప్పుడు, బియ్యం తక్కువ బిర్యానీ వండుకోవాలనుకున్నప్పుడు గ్లాసుకి కంపల్సరీ 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. అదే ఎక్కువ మోతాదులో చేయాలనుకోండి గ్లాసుకి గ్లాసున్నర పోస్తే సరిపోతుంది. అంటే ఎక్కువగా వండుకున్నప్పుడు ఎసరు కొంచెం తక్కువ పడుతుంది. ఇలా తక్కువగా వండుకున్నప్పుడు ఎసరు కొంచెం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఇప్పుడు నేనైతే గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసేసానండి. ఇక ఎసరు చక్కగా మసిలింది. ఎసరు మసిలిన తర్వాత ముందుగానే కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ వేసేసి మూత పెట్టేశాను. ఇక బాస్మతి రైసు అటు ఇటుగా ఒక 80% ఉడికిన తర్వాత వేయించి పెట్టిన కోడిగుడ్లు ఉన్నవి కదా, అవి కూడా అన్నంలో పెట్టేసి కొత్తిమీర జల్లేసి కొద్దిగా నెయ్యి కూడా మళ్ళీ వేస్తున్నాను. బిర్యానీకైనా బగారా రైస్కైనా చక్కగా నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, కమ్మదనం బాగుంటుంది. ఎక్కువ అంటే మరీ ఓ లీటర్ల కాదు, కొంచెం ఒక 4-5 స్పూన్లు కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇక నెయ్యి వేసాను కదా, ప్లేట్ పెట్టేసి ఇలా బరువు పెడితే లోపలి ఆవిరి ఎటు బయటికి పోకోకుండా తొందరగా చక్కగా అడుగంటుకోకుండా అన్నం ఉమ్మగిలుతుంది. అడుగంటుకోకుండా ఉండాలంటే మంట మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదండి, సిమ్లో ఉంచుకొని అలా మూత పెడితే అన్నం చక్కగా ఉమ్మగిలుతుంది, బాగుంటుంది కూడా. ఇక బిర్యానీ పని అయిపోయింది. ఇక గిన్నెలు ఉన్నాయి చూడండి, గిన్నెలు కడిగేస్తున్నాను. ఇంతకీ నా పుట్టినరోజు ఎంత ఇదిగా జరుగుతుందో చూడండి. అయితే ఏం పర్వాలేదులేండి. మరి ఇప్పుడు మన పుట్టినరోజు అని ఇంట్లో పనులు ఎక్కడికి పోతాయి చెప్పండి. సరే పుట్టినరోజు కదా అని పనులన్నీ అక్కడ పెట్టి ఉంచుకుంటామా, మరీ రోతగా ఉండదు. ఇక బిర్యానీ అయిపోయింది. గిన్నెలు కడుగుతున్నా. గిన్నెలు అంటే టిఫిన్ చేసినాం కదా, ఆ గిన్నెలన్నీ ఉన్నాయి, అవన్నీ కడుగుతున్నా. పనులు చేస్తానే ఉంది పాపం. తను ఇల్లు ఒడవటం, కొంచెం దుప్పట్లు మడతలు వేయటం, బట్టలు జాదరటం. అంటే మేము పొద్దున్నే తోటలోకి వెళ్ళాం కదా, తోట నుంచి ఇంటికి వచ్చేసరికి 9:30 10 అయింది. వచ్చిన తర్వాతే తను నిద్ర లేచింది. ఉదయం అయితే నేను నిద్ర లేపనండి అసలు. తను లేచినప్పుడు పిల్లల ఇద్దట్లో ఎవరైనా వాళ్ళు ఎప్పుడు లెగుద్దాం అనుకుంటారో అప్పుడే తప్పితే నేనైతే లేండి టైం అయింది, ఈ టైం దాకా పడుకుంటారా అనను. ఎందుకంటే వాళ్ళు పడుకునేది మన ఇంట్లో ఉన్నప్పుడే. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చిన దాకా పడుకోవాలంటే పడుకోలేరు, అది జరిగేది కాదు. మళ్ళీ అట్లా అంటారు ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే అప్పుడు లేస్తారు. ఆల్రెడీ అలవాటు అయిపోయింది. 10th దగ్గర నుంచి తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేవటమే అలవాటు అయిపోతుంది పిల్లలందరికీ కూడా. చదవాలంటే 4 గంటలకి లేవాలి కదా, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మనం ఈ టయానికి లేకండి ఆ టయానికి లేకండి అని చెప్పే పని ఏం లేదు. గిన్నెలు కడగటం కూడా అయిపోయిందిలేండి, మీతో ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పుకుంటా. కానీ ఇక మా వారు టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ తోటలోకి వెళ్ళారు. తోటలోకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నేను ఈ పనులన్నీ చేసేసి స్నానం చేసి కొత్త చీర కట్టుకున్నానండి. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూడండి. మొన్న ఒక సిస్టర్ అన్నారు బిర్యానీ మంచిగా ఉడికిందంటే చక్కగా నించొని ఉండాలి పైన మూత తీయగానే అని. చూడండి ఇప్పుడు నించోనే ఉంది కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక నేను కొత్త చీర కట్టుకున్నానని చెప్పాను కదా, మీతో ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను తక్కువ రేట్లో మంచి బాగుండే చీరలు ఎంచుకుంటానని. ఇక నేను కట్టుకున్న చీర రేట్ ఎంతో మీకేమన్నా ఐడియా ఉందా? అస్సలు నమ్మరండి, 450 రూపాయలు ఆ చీర. ఎంత బాగుందంటే గోధుమ పిండి రంగు చీరకి
అంచు వంగపూ రంగు, అలాగే బ్లౌజ్ కూడా వంగపూ రంగు వచ్చి భలే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఏదో పుట్టినరోజు కదా అని ఇలా కట్టుకున్నాను అంతే తప్పితే ఈ చీర కట్టుకొని అమ్మ వాళ్ళ ఇంటికి నేను పోయింది లేదు, లేదంటే గుడికి వెళ్ళటం ఇలాంటివి ఏమీ లేదు. ఒక అర్ధగంట కట్టుకున్నాను అంతే. అయితే ఆ చీర కట్టుకుంటే కొత్త చీర కదా, నన్ను చూసి లియోగాడు అరుస్తుంది. ఏంటో మరి ఆ చీరను చూసిన దగ్గర నుంచి అరుస్తుంది. తనకు నచ్చి అరుస్తుందో లేకపోతే నచ్చక అరుస్తుందో కానీ ఒకటే అరుపు అరుస్తుంది. అరిచి 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 చివరికి మా అమ్మాయిలే అని మళ్ళీ దగ్గరకు వచ్చిందనమాట. ఎంత పని చేసినా ఎంత అలసిపోయినా ఒక అర్ధగంట గంట అయినా సరే ఆ లియోగాడితో ఆడుకుంటే భలే కనిపించిద్దండి. చిన్నపిల్లలతో ఆడుకున్నట్టే ముచ్చటేసిద్ది. ఇక పుట్టినరోజు అయిపోయిందండి, మళ్ళీ స్టార్ట్ అనమాట. అదిగోండి నేనే అండి, నేను తోటలోకి వచ్చేసాము. ఏంటో ఎక్కువ శాతం ఈ మధ్యన ఇంటికాడే ఉంటున్నా, అప్పుడప్పుడు మాత్రమే పని ఉంటుంది. కానీ పుట్టినరోజు మాత్రం నాకు అసలు ఖాళీ లేకుండా రోజంతా పనే అయింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు పుట్టినరోజు అని కాదు, మొత్తం పనే, ఒకటే పని. ఏం చేస్తాం, తప్పదు, చెయ్యాలి. మన కోసమే కదా, మన పిల్లల కోసమే కదా. ట్రాక్టర్తో నేను ఉదయం చెప్పాను కదా, ఇక్కడ పత్తి మొక్కలు ఎక్కడనే అంతా గడ్డే ఉంది అని అనుకుంటున్నారు. పైపాడు చేస్తే పత్తి మొక్కలు కనపడతాయని మా వారు టిఫిన్ చేసి తర్వాత ఎమ్మంటనే తోటలోకి వచ్చేసారు. తోటలోకి వచ్చి పైపాడు చేశారండి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొక్కకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ట్రాక్టర్తో కానీ ఎడ్లతో కానీ గొర్రు తోలుతారు, దాన్నే పైపాటు అంటారు. అలా తోలినప్పుడు మట్టి పిల్లలు కానీ మట్టి కానీ మొక్కల మీద పడుతుంది. ఇక ప్రతి సాలు కూడా చూసుకుంటా ఉండాలి, ఎక్కడ మట్టి పడింది ఏంటి అని. అలా చూడకపోతే మొక్క పైన మట్టి ఉంటే వర్షం పడితే కుళ్ళిపోద్ది, లేకపోతే ఎండిపోద్ది. ప్రతి చెట్టు చూసుకుంటా తిరగాలన్నమాట. మీకు చెప్పడానికి నిమిషం 2 నిమిషాల్లో అయిపోయింది, కానీ చాలా గంటలు పట్టిందండి. మా వారు, నేను, పండు, లియోగాడు వచ్చినాం. ఇక అందరం కలిసి చేస్తేనే అటు ఇటుగా 6:30 అయింది, చీకటి పడి వస్తుందన్నమాట. ఇక లియోగాడిని బండి మీద అలవాటు చేసేసారు మా వారు. అటు తిప్పి ఇటు తిప్పి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం, ఎట్లో బండి మీద అలవాటు అయిందండి. చక్కగా కూర్చుంటుంది, కానీ నాకేమో భయం వేస్తుంది. అది ఎటు పక్కకు జరిగి పడిద్దో అని నేను దానికెళ్ళే చూస్తుంటే మా వారు అంటున్నారు, ఏం పడదు, చక్కగా అది కాళ్ళు గట్టిగా పట్టుకొనే ఉంది అంటున్నారు. కానీ నాకు భయం వేస్తూ ఉందన్నమాట. మా వారికి అయితే భయం ఉండదులేండి, ఎందుకంటే 4 పిల్లల్ని నెలల పిల్లల దగ్గర నుంచే బండి మీద తిప్పారండి. అదేనండి మా బావగారు పిల్లలిద్దరిని, మా పిల్లలిద్దరిని కూడా నెలల పిల్లలప్పుడే మేము భయపడేవాళ్ళం. కానీ ఆయన అట్లేం కాదు, ఆయనకు సరదా అనమాట. పిల్లల్ని చిన్నప్పుడు బండి మీద తిప్పటం బాగా సరదా. బావగారి పిల్లలనైనా మా పిల్లలనైనా బాగా బండి మీద అటు ఇటు తిప్పేవాళ్ళు. ఇక మా తోటలోంచి కొంత దూరం రావాలంటే మట్టి రోడ్డును రావాలి. మేమైతే డొంక అంటాం, కానీ అది మట్టి రోడ్డు అనమాట. మట్టి రోడ్డు మీద నుంచి సింగిల్ తార్ రోడ్డుకి వెళ్ళాలి. కొంత లెక్క సింగిల్ తార్ రోడ్డు మీద వచ్చేసాక ఇక ఇది మెయిన్ రోడ్డు అనమాట. వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్డు ఇది. ఇక ఈ రోడ్డు కూడా ఎక్కేసాము. చాలా చీకటి పడిపోయిందండి, మన ఇంటికి వచ్చేసాం. చాలా అంటే చాలా చీకటి పడింది. ఇంకా ఈ ఎండాకాలం ఉన్నట్టే ఉంటుంది కాబట్టి 6-7 అయినా తెల్లగే కనపడుతుంది, పగటి లెక్కే కనపడుతుంది. ఇంటికి రాగానే మెయిన్లో వేసాను షాపులు ఎదురా. చాలామంది షాపులు ఏంటి అంటున్నారు, కానీ చాలామందికి తెలుసు, మోటారు రిపేర్లు చేస్తుంటారు షాప్లో. బావగారిది ఒకటి, మాదొకటి. ఇక ఇంట్లోకి వచ్చేసాము. ఇంట్లోకి వచ్చేసి లైట్లు వేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేసాము. ఇక నేను నా పనులు చేసుకుంటున్నానండి. అయితే ఈ లియోగాడు చూడండి, తోటలో బాగా తిరిగి బాగా అలసిపోయింది. అసలు ఎలా పడుకుంటుందో ఏంటో వాడికే అర్థం కావట్లేదు. చూడండి ఎన్ని చెక్కలు పోతుందో. అసలు లెగుస్తుంది, మళ్ళీ నిద్రపోతుంది, చిటుక్కుని నిద్రపోతుంది. కానీ పాపం తోటలో బాగా అలసిపోయిందండి. ఒక చోట కూర్చోబడితేనేమో కూర్చోట్లేదు, మేము ఎటు తిరిగితే అటే తిరుగుతుంది. అప్పటికి కొద్దిసేపు నేను ఎత్తుకొనే తిప్పాను, అప్పుడు వీడియో తీయలేదులేండి. అసలు వీడియో ఎక్కువ తీయలేదు తోటలో, అంటే తొందరగా పని చేసి ఇంటికి వెళ్ళాలి, చీకటి పడుతుందని ఫాస్ట్ చేసాము. అందుకే వీడియోలు ఎక్కువగా తీయలేదు. ఇక రాత్రికి భోజనానికని ఎగ్ బిర్యానీ కొద్దిగా ఉంది, కాకపోతే పెరుగులోకి
అన్నం కొద్దిగా వండాలి. ఈరోజు టిఫిన్ కోసమని నేను తోటలోకి వెళ్ళే ముందే పెసలు నానబెట్టి వెళ్ళానండి. ఇక వచ్చిన తర్వాత వీటిని కడుగుతున్నాను. అసలైతే టిఫిన్ చేసే ముందు ఒక అర్ధగంట ముందు అయినా పెసలు మిక్సీ పట్టేసుకోవచ్చు. కానీ నేనేంటంటే ఇక ఇంత పని చేసాము పొద్దున్నే కొంచెం కష్టంగా ఉంటుందిలే అని ముందే ఆలోచించి పెసలు నానబెట్టాను. ఇక రాత్రి కడిగి శుభ్రంగా కడిగేసి గాలిచ్చి మిక్సీ పట్టేసాను. మెత్తగా పిండి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక ఉదయాన్నే దోశలు పోసుకోవాలన్నా అప్పటికప్పుడే మిక్సీ పట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇక రేత్రే పెసలు కడిగేసి మిక్సీ పట్టేశాను. ఇదంతా చూసి మీరు అనుకోవచ్చు, వామ్మో ఇంత పని అలా చేస్తున్నావు ఏంటి అని. చాలామంది ఇప్పుడు మన వాళ్ళు కామెంట్లు పెడతారు. కాకపోతే అందరూ చేసుకునే పనులే. నేనేమో వీడియో ద్వారా కనిపిస్తున్నాను, అందరూ ఆడవాళ్ళు అలా కనిపించరు. అంతే తప్పితే ప్రతి ఇంట్లో అందరూ చేసుకునే వాళ్ళే. కొంతమంది జాబులు చేసి వచ్చి ఇంట్లో పని చేసుకుంటారు, కొంతమంది వ్యవసాయం చేసి ఇంట్లో పనులు చేసుకుంటారు, కొంతమంది ఏమో కూలి పనికి వెళ్ళి వచ్చి ఇంట్లో పని చేసుకుంటారు. ఇక ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి ఇక పనులు ఎప్పుడు ఉంటానే ఉంటవి. అదండి ఇక నా పుట్టినరోజు అంతా కూడా ఇలా పనితోనే గడిచిపోయిందన్నమాట. మామూలు రోజుల్లో అప్పుడప్పుడు ఇంటికాడ ఉంటాను, పుట్టినరోజు మాత్రం ఇలా ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు.